హలో గైస్, వెల్కమ్ టు ఏఎంయూ. మై ఒపీనియన్ ఆన్ గామి మూవీ. ఈ మూవీ ఎలా అనిపించిందంటే భయ్యా, ఓకే భయ్యా, పర్లేదు. ఇట్స్ ఏ వన్ టైమ్ వాచబుల్ మూవీ. మూవీలోంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే యూ విల్ బి డెఫినెట్లీ సాటిస్ఫైడ్. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఈ న్యూ స్టోరీ, న్యూ కాన్సెప్ట్ కొత్తదే, కానీ స్క్రీన్ ప్లే ఉంటుంది చూసారా, ఇట్స్ లైక్ ఏ ట్విస్ట్. ఆ ట్విస్ట్లో మీకు చాలా రిఫరెన్సెస్ కనిపిస్తుంటాయి మీకు. సో దానివల్ల మీకు సినిమా బాగుంది అనిపించిన క్లైమాక్స్లో ఏంది సినిమా వేరే సినిమా తీసేసాడు ఏంది ఒక పాయింట్ పట్టుకొని అని చెప్పి అనిపించింది నాకైతే. ఐ రికమెండ్ దిస్ మూవీ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఎవరైతే మూవీ చూస్తున్నప్పుడు ఇంకో మూవీ గురించి ఆలోచించారో, అది రిమెంబర్ కాదో, అలాంటి వాళ్ళకైతేనే మూవీ సెట్ అవుతుంది. ఏకదమ్ అనిపిస్తుంది మూవీ చూస్తే, అందులో డౌటే లేదు. బట్ వన్ టైం వాచబుల్ భయ్య ప్రతి ఒక్కరికి. మీకు క్లైమాక్స్ వరకు మస్తు అనిపిస్తుంది. క్లైమాక్స్లో స్టోరీ మొత్తం రివీల్ అయిపోయాక మీరు స్టార్టింగ్ 10 నిమిషాలు ఒకటి అనుకుంటారు, అదే లాస్ట్ 10 నిమిషాలు వచ్చేస్తుంది, అదేంటని తెలిసిపోతుంది. సో అప్పుడు యూ ఫీల్ ఎక్కడో తెలియని ఏదో ఫీల్ భయ్య. అండ్ మెయిన్గా మాస్ మసాలా మూవీ వాళ్ళు ఐటమ్స్ అంటే ఒక 4-5 పాటలు ఉండాలి, 4-5 ఫైట్లు ఉండాలి, బోర్ కొట్టకుండా జోక్స్ ఉండాలి, అన్నీ ఉండాలనుకునేటోళ్ళకు ఈ సినిమా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది భయ్య. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మన విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే పర్లేదు అనిపించింది భయ్య. కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ చాలా యూనిక్గా ఉంటుంది క్యారెక్టర్. కానీ సమ్ టైమ్స్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది అంటే ప్రీవియస్ మూవీస్లో చెప్పిన డైలాగ్స్లో ఉంటాయి భయ్య. నెక్స్ట్ మన ఫీమేల్ లీడ్ చాందిని చౌదరి, షీ గుడ్ ఎట్ రోల్ భయ్య. యాక్టింగ్ వైజ్గా నో మోర్ కామెంట్స్, బట్ తన క్యారెక్టర్ ఫినిషింగే నాకు ఎక్కలే భయ్య. ఏదో మనల్ని డైవర్ట్ చేయడానికి ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు ఉంటుంది. ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు ఆ క్యారెక్టర్కి అయితే. ఒక చూపిస్తారు చిన్నది అని చెప్పి, కానీ నో యూస్. నెక్స్ట్ అభినయ్ గారు, షీ డిడ్ ఏ వెరీ వెల్ అండి. యాక్టివ్ వైజ్గా కానీ ఎమోషనల్ వైజ్ కానీ షీ డిడ్ ఏ వెరీ వెల్. బట్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే క్యారెక్టర్ చూస్తుంటే ఇది అనిపించింది భయ్య. నెక్స్ట్ మహమ్మద్ సమ్మద్ యాక్టింగ్ మాత్రం ఇరగదీశాడు భయ్య. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, అంతే. ఎంత చెప్పినా తక్కువే, అట్లుంటుంది యాక్టింగ్ మాత్రం, పీక్స్ ఉంటుంది. మూవీలో ఏదైనా ఇంటెన్స్ అనిపించిందంటే ఈ ఒక్క క్యారెక్టర్ భయ్య, ఈ ఒక్క క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ చెప్పుకోబోయే క్యారెక్టర్ హారిక, ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది భయ్య. ఇవ్వండి యాక్టింగ్ వైజ్గా మూవీలో నాకు నచ్చిన 5 క్యారెక్టర్స్.